మా ఆవిడకు సతీ సావిత్రి సినిమా చూపించి ఏమర్థమయ్యింది అని అడిగా. ఏముణ్ణే వంచిన మాకు మొగుణ్ణి వంచటం పెద్ద పనేమీ కాదంది. భార్య టీవీ సీరియల్ చూస్తుండగా భర్త ఆమెతో, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకేదైనా ఆహారం వడ్డించు అని అడిగాడు. వెంటనే ఆమె ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని వచ్చి దాన్ని కింద పెట్టింది. 5 నిమిషాలు గడిచాయి. తర్వాత 10 నిమిషాలు. అకస్మాత్తుగా ఆ ఖాళీ ప్లేటు వైపు చూస్తూ ఆమె భర్తను ఒక ప్రశ్న అడిగింది. ఎందుకలానే కూర్చున్నావ్? నువ్వు తినడం పూర్తి చేసిన ఆ ఖాళీ ప్లేటును తీసుకుని వెళ్ళి ఎందుకు కడగకూడదు అని అడిగింది. God have mercy upon us. డాక్టర్, గాయమైన చోట ఈ మందు 2 సార్లు రాయండి. వెంగళప్ప, కుదరదండి. ఎందుకని? నాకు దెబ్బ తగిలిన చోటు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్లో 2 అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదటి అమ్మాయి, నీకెలాంటి భర్త కావాలి? రెండో అమ్మాయి, కనీసం 1,00,000 జీతం వచ్చేవాడు. మొదటి అమ్మాయి, అలాంటివాడు దొరకకపోతే? రెండో అమ్మాయి, కనీసం 50,000 సంపాదించేవాడైనా పర్లేదు. మొదటి అమ్మాయి, అలాంటివాడు కూడా దొరకకపోతే? కనీసం 25,000 సంపాదించేవాడు. పైన బర్త్లోంచి వీరి మాటలు వింటున్న యువకుడు ఇలా అన్నాడు, మేడం, మీకు 10,000 రూపాయలు జీతం వచ్చేవాడైనా పర్వాలేదన్నప్పుడు దయచేసి నన్ను లేపగలరు. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.